మీరెప్పుడైనా సముద్ర లోతుల్లో ఎంతటి రహస్యాలు దాగుంటాయో ఆలోచించరా? అలల మధ్య కనిపించని ఎన్నో అద్భుతాలు, రహస్య కథలు, అలాగే ఎప్పటికీ తిరిగిరాని ఓడల మిస్టరీలు ఉన్నాయి. చరిత్రలో కొన్ని నల్లని మచ్చల్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని నేటికీ అర్థం కాని మిస్టరీలు. మీకు తెలుసా, కొన్ని ఓడలు ఒక్కసారిగా అదృశ్యం కూడా అయిపోయాయి. 1, 2 కాదు, చాలా కంటికి కనిపించని వాస్తవాలు, ఓడల కథలు భయానకంగా మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా దాగున్నాయి. ఒకసారి ఒక ఓడ 13 ఏళ్ల పాటు అదృశ్యం అయిపోయింది. కానీ తర్వాత అకస్మాత్తుగా తన గమ్యస్థానానికి చేరుకుంది. కానీ దాని లోపల ఉండే ప్రయాణికులంతా మృతదేహాలుగా మారిపోయారు. వాళ్ల ముఖాలపై చిరునవ్వులు చెదిరిపోయాయి. ఇదంతా ఎందుకు జరిగింది? కొన్ని సంఘటనలు చాలా వింతగా, భయంకరంగా ఉంటాయి. ఇవి మనిషి ధైర్యాన్ని కూడా నశింపజేస్తాయి. అలాంటి ఒక 5 సంఘటనలు ఈరోజు ఈ వీడియోలో. అందులో మొదటిది SS ఒరాంగ్ మేదాన్. ఈ ఓడ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ కొద్ది రోజుల తర్వాత అందులో ఉన్న అందరూ అనుకోకుండా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ఈ ఓడ గురించి చాలా అభూత కాల్పనిక కథలొచ్చాయి. 1947లో ఈ ఓడ ఇండోనేషియా నుంచి యూరోప్ వెళుతోంది. కానీ అనుకోని ప్రమాదం జరిగింది. అమెరికాకు చెందిన సిల్వర్ స్టార్ అనే ఓడకి ఓ రేడియో సందేశం వచ్చింది. మా ఓడ మునిగిపోతోంది, అందరూ చనిపోయారు, దయచేసి సహాయాన్ని పంపించండి అని. ఇది విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అసలు అక్కడ ఏమైంది? అప్పుడు ఆ రేడియో సందేశం అందుకున్న SS సిల్వర్ స్టార్ ఓడ SS ఒరాంగ్ మేదాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎట్టకేలకు ఆ ఓడను కనుగొన్నప్పుడు లోపల కనిపించిన దృశ్యాలు భయంకరంగా, వింతగా ఉన్నాయి. లోపల అడుగు పెట్టగానే అందరి శరీరాలు చనిపోయినట్లుగా కాక భయంతో గడ్డకట్టినట్లుగా ఉన్నాయి. వారి ముఖాలపై ఒక విచిత్రమైన, భయానక నవ్వు కనిపిస్తోంది. ఏదో చాలా భయంకరమైన దాన్ని చూసినట్లుగా వాళ్ళందరూ బిగుసుకుపోయారు. ఇదంతా ఏంటో తెలుసుకోవాలని సిల్వర్ స్టార్ సిబ్బంది ప్రయత్నించగా ఒక్కసారిగా ఒరాంగ్ మేదాన్ ఓడలో పెద్ద పేలుడు జరిగింది. ఓడ పూర్తిగా మునిగిపోయింది. అసలు ఏం జరిగింది? ఎందుకు అందరూ చనిపోయారు? వారి ముఖాలపై ఆ భయంకరమైన నవ్వు ఎందుకు? ఈ సంఘటన ఇప్పటికీ ఒక అర్థం కాని మిస్టరీగానే ఉండిపోయింది. ఇక నెంబర్ 2, USS సైక్లోప్స్. సముద్రం అనేక రహస్యాలను దాచుకుంది. అలాంటి ఒక మిస్టరీ USS సైక్లోప్స్ గురించి. ఇది ఒక అమెరికన్ నేవీ ఓడ. 1917లో ఒక ప్రత్యేకమైన మిషన్ కోసం బయలుదేరింది. చాలా పెద్ద ఓడ. అమెరికన్ నేవీకి చాలా ముఖ్యమైనది కూడా. ఈ ఓడ బాల్టిమోర్ నుంచి రియో డి జనీరో వరకు ప్రయాణిస్తోంది. దాని మార్గం కరేబియన్ సముద్రం ద్వారా ఉంది. ప్రయాణం దాదాపు 15,000 మైళ్లుగా ఉండేది. కానీ వాస్తవానికి ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాలేదు. 1918లో USS సైక్లోప్స్ తన గమ్యానికి చేరుకోకముందే ఏదో రహస్యమైన విధంగా మాయమైపోయింది. అమెరికన్ నేవీ ఈ ఓడను వెతకడానికి పెద్ద స్థాయిలో ప్రయత్నించింది. కానీ 1 సంవత్సరం వెతికినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ ఓడ ఎందుకు మాయమైంది? అసలు ఏమైంది? ఇవన్నీ ఎప్పటికీ అర్థం కాని ప్రశ్నలే. ఓడ ఒక భారీ తుఫానుకు గురై మునిగిపోయిందని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు సముద్రంలో ఏదో ప్రమాదకరమైన గందరగోళం అది మాయమవడానికి కారణమని చెప్తున్నారు. ఈ ఓడలో 309 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ ఒక్కరు కూడా బ్రతికి బట్టకట్టలేదు. ఇక మూడవది ద ఆక్టేవియస్. 18వ శతాబ్దానికి చెందిన ఓడ ఇది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో నార్త్ వెస్ట్ ప్యాసేజ్ వెతికేందుకు బయలుదేరింది. కెప్టెన్ విలియం మెకాయ్ తన సిబ్బందితో కలిసి దీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఈ ఓడ ఎక్కడో మాయమైంది. 13 సంవత్సరాలు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. ఏ సందేశం రాలేదు. ఆ ఓడ ఎక్కడికి పోయిందో ఎవరికీ అర్థం కాలేదు. ద ఆక్టేవియస్ ఓడ ఎక్కడుందో, ఏం జరిగిందో 13 సంవత్సరాలు ఎవ్వరికీ గుర్తులేదు. ఇది ఒక భూతాల కథలా మారిపోయింది. కానీ 1775లో మరో ఓడ హెరాల్డ్ మోన్ అది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తేలుతూ కనిపించింది అని గమనించింది. ఓడ లోపల అడుగుపెట్టిన వాళ్ళు అక్కడ దృశ్యాలు చూసి భయపడిపోయారు. మొత్తం ఓడ మంచుతో కప్పబడింది. అది కాలచక్రంలో ఫ్రీజ్ అయిపోయినట్లుగా అనుకున్నారు. అందులో ఒక్కరు కూడా బ్రతకలేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కెప్టెన్ మరియు సిబ్బంది 13 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో అలాగే బిగుసుకుపోయారు. ఇక నెక్స్ట్ వన్, నెంబర్ 4, డచ్మెన్ ఫ్లయింగ్ షిప్. ఇది ఒక పురాతన ఓడ. ఇది సముద్రంలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఎవ్వరూ దీన్ని తిరిగి నౌకాశ్రయానికి చేరవేసినట్లు చూడలేదు. ఫ్లయింగ్ డచ్మెన్ అనే ఓడ గురించి ఒక భయంకరమైన కథ ఉంది. దాన్ని చూసిన వాళ్ళు త్వరలోనే మరణిస్తారని కూడా నమ్మకం ఉంది. ఈ కథలో ఓడ కెప్టెన్ హెన్రిక్ ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకున్నాడు. కానీ అతను ఓడను ఆపకుండా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను దేవుణ్ణి క్షేమంగా ఒడ్డుకు చేర్చమని ప్రార్థించాడు. కానీ దేవుడు నువ్వు ఎప్పటికీ తిరిగి రాలేవు అని శాపం ఇచ్చాడేమో. ఆ రోజు నుంచి ఫ్లయింగ్ డచ్మెన్ సముద్రంలో అలా తేలుతూ ఉందట. కొంతమంది ఇది అప్పుడప్పుడు సముద్రంలో కనబడుతుందని అంటారు. ఫ్లయింగ్ డచ్మెన్ ఓడ గురించి ఒక భయంకరమైన నమ్మకం ఉంది. కొంతమంది సముద్రంలో దూరంగా ఈ ఓడను చూసినట్టు చెబుతారు. కానీ కొన్ని క్షణాలకే అది మాయమైపోతుందట. దాన్ని చూడడం ఒక శాపం అంటారు. ఎందుకంటే దాన్ని చూసిన వాళ్ళు త్వరలోనే ప్రాణాలు కోల్పోతున్నారని
నమ్ముతున్నారు. ఇక నెంబర్ 5 ఎంవి జోయిటా. 1955 అక్టోబర్ 3 ఎంవి జోయిటా అనే ఒక ఓడ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది 59 అడుగుల పొడవున్న ఒక వ్యాపార నౌక. సమోవులోని ఒక నౌకాశ్రయాన్ని విడిచి టోకెలావ్ ద్వీపాల వైపు వెళ్ళింది. ఈ ఓడలో 25 మంది ఉన్నారు. వాళ్లలో ప్రయాణికులు, సిబ్బంది, ఇంకా కొంత సరుకు ఉంది. కానీ ఇది దురదృష్టకరం. ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాలేదు. ఓడ, అందులో ఉన్నవాళ్లు అందరూ మాయమయ్యారు. ఈ ఓడకి అప్పటికీ కొన్ని సమస్యలున్నాయి. ఇంజన్ సరిగా పనిచేయలేదు. ఓడలో నీళ్లు చేరాయి. అయినా ఇది సురక్షితమే అని అనుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ఓడ 41 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాలి. కానీ 48 గంటల తర్వాత కూడా ఎటువంటి సమాచారం అందలేదు. ఆ ఓడ చాలా చెడిపోయింది కూడా. ఒకవైపు మునిగిపోయి లోపల నీరు నిండిపోయింది. కానీ మొత్తం పూర్తిగా మునగలేదు. ఎందుకంటే ఓడ చాలా బలమైన మెటీరియల్తో తయారైంది. ఓడలో ప్రయాణికులు ఎవ్వరూ లేరు, సిబ్బంది కూడా లేరు. కానీ లోపల ఉన్న సామానంతా అలాగే ఉంది. రేడియో, నావిగేషన్ పరికరాలు పనిచేయలేదు. మరింత వింతేంటంటే ఓడలో ఉండే లైఫ్ బోట్లు కూడా కనిపించలేదు. అసలు ఓడలో ఏమైంది? అందరూ ఎక్కడికి వెళ్లారు? అసలు ఇది సహజంగా జరిగిందేనా, లేదంటే ఏదైనా శక్తి వల్ల జరిగిందా? కొంతమంది ఓడలో ఇంజన్ పనిచేయలేదు, లోపల నీరు చేరింది. అందుకే ప్రయాణికులు భయంతో లైఫ్ బోట్లు తీసుకుని బయలుదేరి వెళ్లారు. కానీ సముద్రం లోతుల్లోకి మునిగిపోయి ఉంటారని నమ్ముతున్నారు. ఇలా సముద్రం లోపల, సముద్రం పైన జరిగే వింతలకు లోటే లేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.